ఫార్ములా ఈ కారు రేసుకు నిధుల మళ్లింపు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నేతలు కోర్టు వరకు వెళ్లారు. కోర్టు సమన్లతో నిందితులు నేడు తొలిసారి విచారణకు హాజరయ్యారు. నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి సహా పలువురిపై అభియోగాలు మోపారు. కోర్టు సమన్లతో నిందితులు నేడు తొలిసారి విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ రేస్, ట్రాక్, ఇతర ఖర్చుల పేరిట హెచ్ఎండిఏ నిధుల నుంచి 55 కోట్లకు పైగా వ్యయం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అధికారిక రికార్డులు లేకుండా ఖర్చులు చేసి ఆడిట్ను తప్పించేందుకు ప్రయత్నించారని ఏసీబీ పేర్కొంది. 3 సీజన్ల ఖర్చును ఒకే రేసుకు చూపి కేబినెట్ ఆమోదాన్ని తప్పించుకున్నట్లు ఛార్జిషీట్లో తెలిపింది. ఆర్బీఐ నిబంధనలు, పన్ను విధానాలను ఉల్లంఘించి విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేశారని పేర్కొంది. పన్నుల రూపంలో ప్రభుత్వంపై 8.06 కోట్ల అదనపు భారం పడిందని పేర్కొన్న ఏసీబీ, కేటీఆర్, అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్కు అవసరమైన అనుమతులు లభించిన అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈరోజు కోర్టులో నిందితులు ష్యూరిటీ పూచీకత్తులు సమర్పించే అవకాశం ఉంది.